మొన్న 31st రోజు నైట్ మా హాస్టల్ అమ్మాయిలు, "అక్క మనం కూడా సెలబ్రేట్ చేసుకుందామంటే," ఇంక పోనీ ఆ టైంలో ఆడపిల్లలు బయటికి పోరు కదా! మేము కూడా బయటికెళ్ళొద్దని కండిషన్ పెట్టినాము. అందుకని చెప్పి మా తమ్ముడు వాళ్ళ హాస్టల్‌లో డీజే ఉంటే అది తెప్పించినాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసినారు. ఇంక అంతా మంచిగా అయిందనుకున్న టైంలో మా పక్కనే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. వాళ్ళు కూడా 7, 8 మంది చూస్తా ఉన్నారు. అందులో ఒకడు ఏ కండిషన్‌లో ఉండో తెలీదు గానీ పెద్దగా అరుస్తా, కేకలు పెడతా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడిండు. ఆ తర్వాత వాడికి వార్నింగ్ ఇచ్చినాం, అది వేరే విషయం గానీ, ఎవరైనా సరే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటది. అది అమ్మ, చెల్లి, భార్య ఏదో ఒక రూపంలో ఉంటారు గదా! అలాంటప్పుడు వేరే ఆడపిల్లని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకూడదు. ఈ వేరే ఆడవాళ్ళని గౌరవిస్తేనే మన ఇంట్లో ఆడవాళ్ళని అందరూ గౌరవిస్తారు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ వంట విషయానికొస్తే మా పిల్లలకి పరోటా కావాలంట. అందుకని ఇంట్లో గోధుమ పిండి ఉంటే అదేసి పరోటా చేసినా. శుభ్రంగా తిని మా అక్కిగాడు ఏమండో తెలుసా? బయట తిన్నంత టేస్ట్ లేదంట. ఎందుకుంటది? వాళ్ళైతే బంకలు సాగే మైదా పిండితో 12 సార్లు కాగబెట్టి చల్లార్చిన నూనె పోసి కాల్చేస్తారు కదా! ఆ పెద్దోళ్ళు ఊరికే చెప్పరు కదా! గుడ్డుపోయి పిల్లని ఎక్కిరిచ్చిందని. అవి ఇలాంటి వాళ్ళ కోసమే ఉంటది.